మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయు. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవద్దు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారి వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌత వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రపు రౌత వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవాని ఐగుప్తులో తెలుసుకుంటాను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి ఎదుట నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయింది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండును. ఇంతలో మొదటి పాఠం సరే. అక్షయతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించం కానీ నిమిషంలో ఒక్క రెప్ప పాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము, భూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము తిరిగివేయబడేది అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుకున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును యేసును చంపింపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించి, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎద్దకు పెద్దల ఎద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తము అప్పగించి పాపం చేసిందని చెప్పింది. వారు అది దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనేది. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్తప్రయోజనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనేది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వారి పొలము కొనేది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలంకి ఇచ్చింది అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరు. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగా, యేసు అతని చూచి నీవన్నట్టే అని. క్రైస్తవ ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో యేసు ప్రభు వారి మరణ శ్రమలు, ఆయన శిలువలో పొందిన ఆ యొక్క ఘోరమైన, ఆ యొక్క అన్యాయమైన ఈ లోక సంబంధమైన తీర్పు చాలా భయంకరమైనది. మనం గమనిస్తే ప్రపంచంలో దాదాపు 350 కోట్ల మంది తమ తమ దేశములలో తమ తమ
ప్రార్థన మందిరంలో ఈ దినమున యేసు వారి మరణశలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ ఎక్కువ మార్గాలను తర్వాత భక్తులకు సమయం ఇవ్వాల్సి కాబట్టి ఈ దినమున యేసు ప్రభు వారి 7 మాటలను మనము అర్థవంతంగా జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానిద్దాం, గమనించాలి. నిష్కారణమున త్యాగపూర్త ప్రేమ చేత ఎంతో ఇష్టపడి ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేసి, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా ఎదుట నుండి తీసివేయమని ప్రభువైన యేసు వారు ఎంతో ఈ యొక్క మరణ బాధలు, శిలువ శ్రమలు, శిలువ బాధమును, శిలువ యాతనను ఆయన తట్టుకోలేక తండ్రి దేవునికి మొదపెట్టినట్టు మనము చూడగలం. ఏమైతే నేను ఈ దినమున ఒక్కొక్క మాట పరలోక మార్గమునకు సోపాన మార్గములుగా ఉంటున్నది. మనం అందరము ధ్యానపూర్వకంగా ఆలోచించేద్దాం, ధ్యానం చేద్దాం, దైవ సహాయాన్ని కోరుకుందాం. విశేషంగా మీ అందరికీ ఈ యొక్క శుభ శుక్రవారం దినమున సంఘపక్షగా ఆహ్వానాన్ని పలుకుతూ మరి నిజమైన త్యాగపూరిత ప్రేమ చేత ప్రభువైన యేసు వారు 12 గంటల నుంచి గమారని 3 గంటల వరకు ఆయన పడిన నరక యాతన, ఆయన పడ్డ శిలువలో ఆయన ఘోరమైన, కఠోరమైన భౌతిక శ్రమను మనము జ్ఞాపకం చేసుకుంటూ అర్థవంతముగా మరి ఈ యొక్క మాటల్లో యేసు ప్రభువు వారి 7 మాటలతో మనం కూడా ప్రయాణం చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియ దేవుడు మనందరికీ విశేషంగా దైవ వాక్యమును పంచుకొని పోయే భక్తులకు ఆయన కృప, ఆయన సహాయము, నడిపింపు సమృద్ధిగా ఇచ్చి మన ముందు నిలబెట్టుగాక.